నేను మీకు చెప్తా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులని రాచి రంపాన పెట్టి వానికి అడిగి మనిగి ఉంటేనేమో ఒకలాగా, ఒకవేళ వానికి అడిగి మనకి లేకపోతే, ఒకవేళ వాని కాళ్ళు ఒత్తకపోతే, ఒకవేళ వాని కాలుకు సాక్స్ వేయకపోతే, వాని కాలుకు బూట్లు పోయేటప్పుడు బూట్లు వీడు వేయాలి పోయి. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరకండి. తెలంగాణ ఉద్యోగుల లోపల ఎంత ఉత్సాహం వస్తుందో చూడండి. మీరు ఫస్ట్కు జీతం ఎట్లా ఇస్తే ఎంత సంతోషంగా ఉద్యోగులు ఉన్నారో, ఇటువంటి నరకాసురులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక నరకాసురుడు ఉన్నాడు. వాళ్ళని నరకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు తిరుపతనంతో మొదలుపెట్టినరు, భుజంగరావుతో మొదలుపెట్టినరు. నేను నిన్ననో మొన్ననో ఎవరో చెప్తే విన్నామ్మా, రాధాకిషన్ రావు ఉన్నాడు కదా, ఆ రాధాకిషన్ రావు పోయి ఇంకోటి ఏం పేరు ప్రవీణ్ రావా, ప్రణీత్ రావు కుత్కబట్టి కొరకడానికి ప్రయత్నం చేసిందంట. మరి జైలు అధికారులు చెప్పాలి మనం. ఎందుకట్లా పిచ్చిలేసిందా? అరే నువ్వు నీ బట్టి ఇదంతా వచ్చింది. నువ్వు ఇటువంటి చెప్పకపోతే, మా అందరి పేర్లు చెప్పకపోతే మేము ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. సో ఇప్పుడు ప్రణీత్ రావు పేరు చెప్పడం తోటి ప్రణీత్ రావు చెప్పడం తోటి రాధాకిషన్ రావు వచ్చాడు, రాధాకిషన్ రావు చెప్పడం తోటి ప్రభాకర్ రావు వచ్చాడు. కాబట్టి రేపు ప్రభాకర్ రావు కూడా వచ్చి రాధాకిషన్ రావు గొంతు విసికే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయము అంటే చెప్తున్నా, అక్కస్ అనేది ఎట్లా ఉంటుంది అనేటటువంటిది నిజంగా కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు ఏంటంటే డ్రగ్స్ వాళ్ళతోటి, సినిమా వాళ్ళతోటి, హవాలా వాళ్ళతోటి, బంగారు వ్యాపారులతోటి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు మామూలు అరాచకాలు. పట్టియాల్సింది పోయి వీళ్ళే కుమ్మకై సగం సగం పంచుకొని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎవరికి. కానిస్టేబుల్ కూడా 40 మంది ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి చేసుకున్నారంటే కానిస్టేబుల్ కూడా రావులేట పక్కన. నేను ఏం చెప్తున్నా, నేను మీకు స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో అనుకోకుండా ఒకటి చెప్పిన కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా బయటకు పోయినాక కొత్త ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు ఈ ఛార్జ్లో ఇవన్నీ లేవేంది అని చూస్తుంటే, అప్పుడు ఈ ఫైల్ ఏమైంది, ఆ ఫైల్ ఏమైంది అంటే వాని ముఖం వీడు వీని ముఖం వాడు చూస్తుంటే, లేదు సార్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 4వ తారీఖు రాత్రికి అన్ని కాల్చిపడేశారు అని ఆయనకు చెప్తే ఆయన వచ్చి ముఖ్యమంత్రికి చెప్పినట్టు. ఇది చూడు ఎంత ఆశ్చర్యం. నేను 5వ తారీఖు సెక్రటరియట్ గేటు ముందల ఉద్యోగుల నుంచి ప్రసంగించినప్పుడు నేను ఈ విషయం చెప్పిన, అరే సెక్రటరియట్లో కూడా ఏమైనా కాల్చి పడేస్తున్నామో జాగ్రత్త. ఇప్పుడే నాకు తెలిసిన సమాచారం ఇంటెలిజెన్స్లో, అది కూడా సెల్లార్లో నమ్మకమస్తులైనటువంటి డ్రైవర్లను అటెండర్లను పెట్టుకొని మిషన్లు పెట్టి కాల్చి పడేస్తున్నారట, తుక్కు చేస్తున్నారట, జాగ్రత్త అని చెప్పింది. కానీ సంతోషకరమైన విషయం ఏం చెప్పాను అమ్మని, చెప్పండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు చెప్పండి? లేదు నేను నిజంగా కూడా చెప్తున్నా. అంటే ఎందుకు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు నేను మాట్లాడినటువంటి ప్రతి ఫోను రికార్డ్ చేశారు. సరే దాంట్లో ఏదన్నా బూతులు మాట్లాడిండొచ్చు, లేకపోతే మాట్లాడకూడని విషయాలు మాట్లాడిండొచ్చు, లేకపోతే ఈ వాన్నో వీన్నో తిట్టడమో, లేదా కోపం వస్తే ఇంకోటో మాట్లాడి ఉండొచ్చు. అవన్నీ కూడా ఈ ప్రభాకర్ రావు అనేటోడు ధ్వంసం చేసి అమెరికా పోయిండు. సో దట్ ఇప్పుడు నాకు సంబంధించిన రికార్డులు ఎక్కడ లేవు. మీవి చేసాడంటే మావి కూడా చేసే ఉండొచ్చు కదా. అంటే నేను హ్యాపీ ఉన్నా, నేను కూడా హ్యాపీ అయితే. ఇప్పుడు నేను వాడు ఎప్పుడు వస్తుందో బొకే ఇద్దామని వెయిట్ చేస్తున్నా. సో అన్ని మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రికార్డింగ్స్ అన్ని నా 3 సంవత్సరాల ఫోన్ ట్యాపింగ్ రికార్డ్ అన్ని మొత్తం మాయమైంది థ్యాంక్స్ టు ప్రభాకర్ రావు. ఓకే సూపర్. అక్కడ ఆయన బేడీలు ఇక్కడ రాగానే రెడీగా ఉంటే మీరు మాత్రం బొకే 100% బొకే ఇస్తాం వాడికి గ్యారంటీ. ఆ గాడిది కొడుకుకు ఖచ్చితంగా నేను బొకే ఇస్తా. ఎందుకంటే నా జీవితం అనేటటువంటి పుస్తకంలో ఖచ్చితంగా 2 పేజీలు ప్రభాకర్ రావుకు నేను కేటాయిస్తా. ఎందుకంటే వాని యొక్క ప్రభావం నా మీద ఎంతో ఉంది అనేటటువంటిది రాబోయే ప్రజలకు చెప్పాలి. సో కాబట్టి అటువంటి గాడిద కొడుకు చాలా ఇబ్బంది పెట్టారు. నేను ఏమంటున్నా, ప్రభాకర్ రావు అనేటటువంటి గాడిద కొడుకు నా మీద హత్యా ప్రయత్నం తప్ప మిగతా అన్ని ప్రయత్నాలు చేసిన వాడు. అమ్మాయిలను కూడా నా మీదకి పంపి ప్రయత్నం చేసినటువంటి గాడిద కొడుకు వాడు. అదే మీరు నిజమైన వార్తలు వచ్చినాయి, మీరు అమ్మాయిల్ని టార్చర్ పెడతారని, సతాయిస్తారని, వాళ్ళు వీళ్ళు లైక్ మధుసూదన్ రెడ్డి ఒక వుమనైజరు, అమ్మాయిలు కేసులు పెట్టారని చెప్పి మాట్లాడారు. సూపర్ అమ్మ, 100%. మీకు ఒకసారి నిజమేనా అని అడుగుతున్నా. అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు వీడు ఫస్ట్ ఈ గాడిద కొడుకు గ్లోబరీనా కేసు తర్వాత నా మీద ఏసీబీ కేసు పెట్టాడు.
ఈ ప్రభాకర్ రావు అనే గాడిద కొడుకు ఏసీబీ కేసు పెట్టిన తర్వాత అందులో ఏం తేలలేదు, ఇదేంది అదేంది అని అనుకున్నారు. ఇప్పటికి 4 సంవత్సరాలు వాడు కేసు వేయలేదు, పీ చేయలేదు, అది అయిపోయింది, అది బోగస్ కేసు అని తెలిపోయింది. ఇంత లోపల వీడు ఏం చేసిండంటే వీడిని డిమోరలైజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఒక 5 మంది లేడీస్ని పిలిచాడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు. అందులో అందరూ కూడా అరే మధుసూదన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది అని లాస్ట్కు 2 లేడీస్ పెట్టిండు. ఒకరు దొంగ సర్టిఫికెట్తో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఒకరు ఒక ప్రాంతీయ కార్యాలయంలో పనిచేయాల్సి వస్తుందని చెప్పి ఆ కార్యాలయాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి ఇక్కడ అధికారం చెలాయిస్తున్నటువంటి ఇంకొక లేడీ. సో ఈ 2 మహిళలతోటి లాస్ట్కు కేసులు పెట్టించు. ఒకటి బేగం బజార్, ఒకటి హ్యాబిట్స్, అది కూడా వరంగల్ కేసు పెడితే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఈ 2 కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని శతవిధాల ప్రయత్నం చేసిండు. ఇంకా కూడా కాదు, వానికి ఏంటంటే ఒకవేళ ఏసీబీ కేసు తర్వాత బయట 4-5 కేసులు అయితే మళ్ళీ వీని బెయిల్ కూడా రద్దు చేయొచ్చు అనేటటువంటి పద్ధతిలో ట్రై చేసిండు. కానీ ఒకటమ్మా, ఈ నా గాడిద కొడుకుకు తెలవాల్సింది ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ కేసీఆర్ని కాపాడుకోలేకపోయినావు, నువ్వు నన్నేం చేయగలుగుతావు? దేవుడు అనేవాడు ఉన్న తర్వాత సో ఇప్పటికీ కూడా నా మీద అటువంటి ప్రయత్నాలు చేసిండు. ఎంతో మంది మహిళలతో ఫోన్ చేసిండు, లేకపోతే నాకు పాస్ చేపిస్తావా ఫెయిల్ చేపిస్తావా అని ఫోన్లు చేసిండు, తర్వాత సార్ నాకు ట్రాన్స్ఫర్ చేపిస్తావని ఫోన్ చేసిండు, లేదా లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. అవన్నీ ప్రయత్నాలు వైఫల్యం చెందిన తర్వాతనే అక్రమాస్తుల కేసు పెట్టిండు. ఆ తర్వాత ఈ మహిళల కేసు పెట్టిండ్రు. ఈ మహిళల కేసు కూడా ఎంత ఘోరంగా కేసు అంటే 1 సంవత్సరం కింద ఆమెను తిట్టినని చెప్పి కేసు పెట్టిందా. ఒక సంవత్సరం కింద 2021లో క్రీస్తు పూర్వం 2021లో నన్ను తిట్టిండు కాబట్టి క్రీస్తు శకం 22లో అని ఒక దశాబ్దం తర్వాత ఆమె కేసు పెట్టింది. కాబట్టి ఇవన్నీ నడుస్తుంటాయి. కాబట్టి ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు జనరల్ గా మీ ఇంట్లో టాక్ ఏంది? మీరు జైలుకి వెళ్ళినప్పుడు ఈ కేసులను పెట్టినప్పుడు ఓకేనా? నేను ఒక విషయం చెప్తాను. ఖచ్చితంగా ఈరోజు నేను మీ ముందు అంటే మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఒకవేళ నా ఇంట్లోనే ఒక 50 కోట్లు 20 కోట్లు దొరికితే నేను మీ దగ్గరకు వచ్చి ఈ టీవీ ముందు నిలబడి తగుదనమ్మని మాట్లాడడానికి నేను రాను. ఒకవేళ నేను సిగ్గుదాపి వచ్చినా మీరు పిలవరు. రెండవది, ఎప్పుడైతే ఏసీబీ రైడ్ అయిందో తెల్లారి బయటపడుతున్న మధుసూదన్ రెడ్డి లీలలని 4 రోజులు 5 రోజులు వరుసగా రావాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇంక్లూడింగ్ ఈ అరెస్టుకు ప్రోత్సహించినటువంటి గాడిద కొడుకులు కూడా పశ్చాత్తాపడి మనం తప్పు చేసినాము అనేటటువంటి ఒక ఫీలింగ్ను వ్యక్తపరిచినటువంటి సందర్భం ఒకటి. రెండవది, నిజంగా కూడా నేను ఎవరి దగ్గర ₹1,00,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఇక నేను నా భార్య పిల్లలు ఏడ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు కూడా ఇది ఒక అక్రమ కేసు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది జనరల్ మీడియా అండ్ సోషల్ మీడియా, ఒక్కరు కూడా నాకు ఎగనెస్ట్గా పెట్టలేదు. మీరు జనరల్గా చూస్తే ఏదైనా ఏసీబీ కేసు అయిందంటే వాళ్ళ మీద బ్రేకింగ్లు వస్తాయి, సోషల్ మీడియాలో వస్తాయి. కాబట్టి ఇటువంటివన్నీ నడుస్తుంటాయి. కాబట్టి అటువంటి పాపం పండింది కాబట్టి గాడిద కొడుకులు ఇంటికి పోయారు, అది వేరే విషయం.